ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నేనేర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగుజే రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గల వారగుదురు. వారు నా బాహువును ఆశ్రయింతురు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనము. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా నీ కృప మాకు కనబరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. సహోదరి సహోదరులారా, విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయినాడు. ధర్మశాస్త్రం మూలమగు నీతి నెరవేర్చువాడు దానివల్లనే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాసం మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తు మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనున్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసు క్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదే. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయినది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారి ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. భక్తుడి విధంగా అంటున్నాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడవేయలేదు. మరియు వాని యందు మనం నడుచుకున్న వలననియు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసం మూలమున మనము నీతిమంతులను తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయన నెరిగి శ్రమల యందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చువాడవు, విశ్వాసతను బట్టి జనములకు న్యాయము తీర్చువాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు విశ్వాసం ఉంచి నీ కృప కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని, విశ్వాసం వలన మేము నీ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి నీ మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడే వారముగా ఉండటకు సహాయము దయచేయమని, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.